నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. విజయ్ మాధవిని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ విషయం ఇందాకే చెప్పుంటే అక్కడే క్లియర్ చేసేవాళ్లం కదా. మీరు కొట్టుకోవడంతోనే సరిపోయింది. నాకు అసలు ఏమీ చెప్పలేదు, విజయ్ నిందిస్తూ అన్నాడు. ఓయ్, నువ్వు కాబట్టి మేము చెప్పే వరకు అర్థం చేసుకోలేదు. అదే దీని బావ ఉంటే మేమేం చెప్పకుండానే అర్థం చేసుకునేవాడు తెలుసా అన్నది చందన. ఎందుకు అర్థం చేసుకోలేదు? అర్థం చేసుకున్నాను కాబట్టే నిన్ను వదిలి వెళ్లకుండా అక్కడే ఉన్నాను. నువ్వు బైక్లో రమ్మని చెప్పినా నేను బైక్ వదిలేసి కారు ఎక్కి వచ్చాను. నీ సంగతి తెలుసు కాబట్టే ఆ పిల్లలు అలా వెంటపడుతున్నా మామూలుగా ఉన్నాను. అందుకే ఏ గొడవ లేకుండా రవిని ఇక్కడికి పిలిపించాను. అయితే నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. నీకు తెలుసా చందన, తన బావ గురించి మాధవి కంటే నువ్వే ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవినాష్కి చెబితే ఫీలవుతాడేమో. కాస్త చూసుకో, విజయ్ నవ్వుతూ అన్నాడు. ఏంటి ఫీల్ అయ్యేది? వాడికి అన్ని విషయాలు తెలుసు అన్నది చందన. మరి ఇక్కడ జరిగింది ఇంటి దగ్గర చెప్పొద్దు. ప్లీజ్ మళ్ళీ అందరితో తిట్లు తినాలి నేను, రిక్వెస్ట్గా అడిగింది చందన. సరే అన్నట్టు అందరూ తల ఊపారు. నలుగురు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కొంచెం సేపటి తర్వాత రవి స్టేషన్కి వెళ్ళిపోయాడు. మిగతా ముగ్గురు కారులో ఇంటికి బయలుదేరారు. కొంచెం సేపటి తర్వాత తాను చందన పట్ల మరి రూట్ గా బిహేవ్ చేసినట్లు మాధవికి అనిపించింది. వెంటనే పక్కన చందనని పట్టుకుని, సారీ చందన, కొంచెం ఎక్కువగా చేసినట్టు ఉన్నాను. నీకేమైనా అవుతుందేమో నాకు భయం. సారీ అంది మాధవి. చందన కూడా మాధవి చుట్టూ చేతులు వేస్తూ, పర్వాలేదులే, నేనేమీ అనుకోను. నా గురించేగా నీ బాధంతా అంది. నువ్వు చాలా మంచి దానివి చందన. అందరూ నీలా ఉంటారని అనుకుంటావు. కాని అందరూ మంచివాళ్లు ఉండరు. మనం ఎప్పుడూ మన జాగ్రత్తలో ఉండాలి. తన తల నిమురుతూ అన్నది మాధవి. ఏం అక్కర్లేదు. నాకు అమ్మా, నాన్న, నువ్వు, అవినాష్ ఉన్నారు. మీరంతా నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నేను మాత్రం ఇలాగే ఉంటాను అని నవ్వుతూ చెప్పింది. మేము లేమా అని విజయ్ అలుగుతూ చెప్పాడు. నువ్వెక్కడ ఉంటావు బాబూ? బెంగళూరుగా. ఏదో ఆంటీ నీకు కూడా పెళ్లి చేయాలని గట్టిగా అనుకుని నిన్ను ఒప్పించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. లేకపోతే నువ్వు అస్సలు రావుగా అని చందన. వచ్చి మంచి పని చేశాను. లేకపోతే ఇంత గొప్ప అదృష్టాన్ని మిస్ అయ్యేవాడిని. మాధవిని ఓరకంట చూస్తూ అన్నాడు. బాబూ, నువ్వు ముందుకు చూస్తూ నడుపు. నాకు ఇంకా 20 రోజుల్లో పెళ్ళి. తిన్నగా ఇంటికి వెళ్లాలని ఉంది, హాస్పిటల్కి కాదు అని అరిచింది చందన. ఆ మాటలకి విజయ్ నవ్వుతూ కారు వేగం పెంచాడు. ఇంతకీ రేపటి ప్రోగ్రామేంటి అని అడిగాడు విజయ్. ఏమీ అనుకోలేదు. మాధవి, రేపు ఎక్కడకన్నా వెళ్దామా? ఈసారి నేను ఎవరితో మాట్లాడనులే, ప్రామిస్ అన్నది చందన. మరి భద్రాచలంలో రాముని ఆలయానికి వెళ్లామా? నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు, చూడలేదు. ఇంత దూరం వచ్చాము కదా, ఒకసారి చూడాలని ఉంది. వెళ్తామా? రిక్వెస్ట్గా మాధవి అడిగింది. దానికి ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తావు? వెళ్దాములే అని చెప్పింది చందన. కాని ఒంటరిగా వద్దు. నీతో నాకు తల నొప్పి. అక్కడ కూడా నువ్వు ఏమైనా చేస్తే ఇంక నేను గుడిలో కూడా ప్రశాంతంగా ఉండలేను.
మీ రవి అన్నయ్యని కాని మీ విజయ్ బావని కాని తీసుకెళ్ళాం. ఇంకా ఎవరైనా వస్తారేమో అందరితో కలిసి వెళ్ళాం. అలా వెళ్తే చాలా బాగుంటుంది అన్నది మాధవి. విజయ్ బావకి చాలా పనులు ఉంటాయి. మనం రవి అన్నయ్యనే అడుగుదాంలే అన్నది చందన. నాకేం పెద్దగా పనులు లేవమ్మా. ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడమే నా పని. రేపు వెళ్దాములే. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి, రేపు ఉదయం వెళ్దాం అన్నాడు విజయ్. రేపు అన్నయ్యని పెళ్లి కొడుకు చేస్తున్నారు కదా, కుదురుతుందా లేక పెళ్ళయ్యాక వెళ్దామా అని అడిగింది చందన. రేపు సాయంత్రం 5 గంటలకి ముహూర్తం. మనం ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వచ్చేయవచ్చు. ఏమి కాదు, రేపు పొద్దున్నే వెళ్దాంలే అని విజయ్ మాధవిని చూస్తూ అన్నాడు. నువ్వు ముందుకు చూసి నడుపు బాబూ అని మళ్ళీ హెచ్చరించింది చందన. విజయ్ ముందుకు చూసి నవ్వుతూ కారు నడిపాడు. కార్ తిన్నగా ఇంటి ముందు ఆగింది. మాధవి, నువ్వు పైకెళ్ళి ఫ్రెష్ అయిపో. నేను కాస్త పెద్దమ్మని పలకరించి పైకొస్తాను అనేసరికి మాధవి షాప్లో కొన్న వస్తువుల కవర్ పట్టుకుని మెట్లు ఎక్కి వెళ్ళిపోయింది. రా బావా, మనం పెద్దమ్మ దగ్గరికి వెళ్తాం అంటూ విజయ్ చేయి పట్టుకుని లాక్కొని వెళ్లబోయింది చందన. కార్లో ఇంకో కవర్ ఉందే అన్నాడు విజయ్. ఇది అన్నయ్య పెళ్లికి మాధవి తెచ్చిన గిఫ్ట్ కవర్. మర్చిపోయినట్టుంది అని చేతిలో పట్టుకుని కవర్ ఊపుతూ పెద్దమ్మ పెద్దమ్మ అంటూ వెతికి పెద్దమ్మతో మాట్లాడి మెట్లు ఎక్కి తన రూంకి వెళ్లబోతూ గట్టిగా కవర్ ఊపేసరికి బరువుకి కవర్ చినిగిపోయి గిఫ్ట్ దబెల్మని కింద పడింది. అదేంటే అలా పడేశావు? ఇది పగిలిపోయి ఉంటుందేమో. విజయ్ కిందకి వంగా గిఫ్ట్ తీస్తూ అన్నాడు. అమ్మోయ్, ఇది చాలా ఖర్చుపెట్టి ఈ గిఫ్ట్ కొన్నది. ఇది పగిలిందంటే ఇప్పుడు తాట తీస్తుంది అంటూ బరబరా గిఫ్ట్ ప్యాక్ చింపి ఓపెన్ చేసింది. లోపల రాధాకృష్ణ బొమ్మ పగలకుండా జాగ్రత్త అలాగే ఉంది. ఎక్కడైనా పగులు వచ్చిందేమో అని విగ్రహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఒక్కసారిగా మాధవి అంటూ అరిచింది. చందన అలా అరిచేసరికి విజయ్ ఉలిక్కిపడి ఏమైంది చందన, ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు. లోపల ఉన్న మాధవి ఏమైంది చందన అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ విగ్రహం చూసావా అని కళ్ళు పెద్దవి చేస్తూ చందన అడిగింది. చూసే కదే కొన్నాను, ఇంకేంటి చూసేది? దానికోసం అంత పెద్దగా అరిచావు? నీకేమైందో అనుకుని దడుచుకొని చచ్చాను అని గుండెలమీద చేయి పెట్టుకొని చెప్పింది. అది కాదే, ఈ కృష్ణుడి బొమ్మ అచ్చం అవినాష్లా ఉంది చూడు అన్నది. మాధవి, విజయ్ ఇద్దరూ కృష్ణుడు బొమ్మ చూశారు. పరిశీలనగా చూస్తే అవినాష్లానే ఉంది. నేను మీ అవినాష్ని 2-3 సార్లు ఫోటోలో చూశాను, నాకేం తెలుస్తుంది అంది మాధవి. విజయ్ మాత్రం కాస్త అలాగే ఉంది. అవినాష్ ఏమన్నా మోడల్గా పనిచేశాడా అని అడిగాడు. ఏమో, ఎవరికి తెలుసు? కృష్ణుని విగ్రహాన్ని చూస్తూ చెప్పింది చందన. అయినా నీకలా అనిపించి ఉంటుందిలే అన్నది మాధవి. మరి ఇలాంటిది ఇంకోటి ఉందా? నేను కూడా ఒకటి కొంటాను అని అడిగింది. లేదే, ఒక్కటే ఉంది. నాకు నచ్చి కొన్నాను. పోనీ నీకు నచ్చితే నువ్వు ఉంచుకో, మనం ఇంకోటి కొందాంలే అంది మాధవి. నువ్వు ఎలాగో నా పెళ్లికి గిఫ్ట్ ఇవ్వాలిగా, ఇదే ఇచ్చేయ్ ఆ విగ్రహాన్ని చూస్తూ సంతోషంగా అడిగింది. నీ పెళ్లికి గిఫ్ట్ కావాలని నువ్వే అడుగుతున్నావా అని తలమీద మెల్లగా తట్టాడు విజయ్. రేపు సాయంత్రం అన్నయ్యని పెళ్లికొడుకుగా చేసేది. రేపు పొద్దున్నే మనం భద్రాచలం వెళ్తున్నాంగా, అక్కడ ఏమన్నా ఉంటాయా? మనకు టైం సరిపోతుందా
అన్నది మాధవి. పెళ్లి కొడుకుగా చేసేటప్పుడు ఎవరు గిఫ్ట్ ఇవ్వరు. కిరణ్ పెళ్లికి పెళ్లికూతురు ఇంటికి వెళ్తాము కాబట్టి అక్కడ కూడా గిఫ్ట్ అవసరం లేదు. వచ్చాక ఒకరోజు తర్వాత రిసెప్షన్ అప్పటికి మనం చక్కగా తెచ్చుకోవచ్చు. రేపు భద్రాచలం వెళ్ళి చక్కగా దైవ దర్శనం చేసుకుందాం అన్నాడు విజయ్. సరే అన్నట్టు తల ఊపింది మాధవి. చందన మాత్రం సంతోషంగా ఆ విగ్రహాన్ని చూసుకుంటూ ఉంది. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.